ఇచ్చిన దేవుడు ధన్యత తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ఆత్మతో సంధి చేసేవాడిగా ఉంటా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తా తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ఆత్మను ఒప్పింపజేస్తాడు. అది అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేను కదిలింపజేసేవాడిగా ఉంటాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో మందలించేవాడిగా ఉంటాడు. ఆ మందలింపు నీలో లేకపోతే ఎలా శక్తి అనేది నీళ్ళు పనిచేస్తుంది. అందుకోసం అంటే నేర్చుకున్నాడు రణమంత వరకు కూడా అంటే ఏడ్చాడంటే ఎంత ఏడ్చా తెలుసా? కృంగిపోయాడంట. ఆయన కోసం కాదు, నువ్వేమైపోతావు, నువ్వు ఎలాగ బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతున్నావు, ఆ బ్రతుకు నీకు నీ నుండి విముక్తి కలిసేయడానికి యేసు ప్రభువు ఆ విధమైన గెస్సెమైన తోటలు ప్రార్థించగలిగిన వాడు ఉన్నాడు. గెస్సెమైన తోటనగా యేసు ప్రభువు వృద్ధిని చేశారు తెలుసా? ఎక్కడ గుట్టిన ఎముకలకి ఇరవల శరీరం అంతా ముద్దయిపోయినది, అంత పిండేశాడు, కాల్చేశాడు రక్తం. లాస్ట్ లో మన తెలుసా? చచ్చాడు బతివాడని పొడిచాడు డొక్కలో. చూసారా ఎంత కఠోరమైన మనుషులు చేసినట్టు మాట ప్రభు. అప్పుడు ప్రాణము విడిసేను. ఆమేన్. రక్తము పుట్టు వరకు కూడా వేసి నీ గురించి ఆలోచించిన ఆలోచన నీకున్నదా? అందుకోసం ఉపవాస దినాలు వచ్చేసిన అనుమతి ఘట్టం కాదది. ఉపవాస దినాల్లో ఉన్నామంటే యేసు ప్రభువు ఎలాగైతే గెస్సెమనే తోటలో ప్రార్థన చేయగలిగిన వాడు ఉన్నాడు, అలాగే నిలబడే దినాలు మన వ్యక్తిగత ప్రార్థన చేయడం అంటే నీ దీవెనకరంగా ఉండబడిన గాక. చదువు మొదటి పేతురు రాసిన పత్రిక, లాస్ట్ మాట చెప్పుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం త్వరగా. క్రీస్తు శరీరం అంటే ఏమంటాడంట? అంటే యేసు ప్రభువు వారు మానవుగా వచ్చాడు. చాలా మంది అనుకుంటారు దేవుని కుమారుడే కానీ ఆయనకి ఏమి నిప్పు తాగలదు, ఆయనకి ఏమి శ్రమ రాదు అనుకుంటారు. కాదు, యేసు ప్రభువు వారు శరీరధారిగా వచ్చాడు, మనుషుడుగానే వచ్చాడు, మానవుడుగానే వచ్చాడు. అన్నం తిన్నాడు, నీళ్లు తాగాడు, కొట్టిన అబ్బన్నాడు, నిద్రతో పడుకున్నాడు. మానవుడుగా ఈ లోకల మనిషి ఎన్ని పదాలతో ఉచ్చరించాడు, ఆ పదాలు కూడా అనుభవించగలిగిన వాడు ఉన్నాడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. ఇక్కడ చక్కగా మాట్లాడుతున్న ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన సంగమా, పేతురు భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుందామమ్మా. క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక మనవాడు ఎలాగ ఉండాలంట? యేసు ప్రభువు వారు నా కొరకు శ్రమ పొందినప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో అట్టి మనసు కలిగి యేసు ప్రభువు వారు నా కొరకు శ్రమ పొందాడు కాబట్టి ఆ శ్రమ పొందిన ప్రభుని బట్టి నేను కూడా ఆయన బట్టి శ్రమ